మురుగు కాలువలలో పేరుకుపోయే చెత్తను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. లేకపోతే వర్షాకాలంలో నీటితో నాలాలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలను జలమయం చేసే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు, గ్రామాలలో వర్షాకాలానికి ముందే డ్రైనేజీలను శుభ్రం చేస్తుంటారు. డ్రైనేజీలను శుభ్రం చేసే కార్యక్రమం ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ముమ్మరంగా సాగుతుంది. మురుగు కాలువల్లో పూడిక తీతపై ఫోకస్. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణంలోని ప్రధాన నాలాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించే కార్యక్రమాన్ని నల్గొండ మున్సిపల్ యంత్రాంగం చేపట్టింది. నల్గొండ పట్టణంలో పాతబస్తీ, మోతికుంట నుండి డాక్టర్స్ లైన్, ప్రకాశం బజార్, బొట్టుగూడ, డాక్టర్స్ కాలనీల మీదుగా గొల్లగూడ వరకు ఒకటి, సూర్యనగర్ కాలనీ, బీటీ కాలనీ, వివేకానంద నగర్, హనుమాన్ నగర్ మీదుగా పానగల్ వైపు వెళ్లే మరొక ప్రధాన నాలాలతో పాటు మరికొన్ని డ్రైనేజీలు వర్షాకాలంలో సమీప నివాస ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఆయా డ్రైనేజీలలో చెత్తా చెదారం తొలగించకపోతే వర్షాకాలంలో అవి పొంగిపొర్లి సమీపంలో ఉన్న ఇళ్లలోకి చేరి అక్కడి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. త్వరలో వర్షాకాలం రానున్నందున ప్రధాన నాలాలతో పాటు మురుగు కాలువలను శుభ్రం చేసే కార్యక్రమానికి నల్గొండ మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నాలాలలో పేరుకుపోయిన చెత్తా చెదారం, మట్టి వంటి వాటిని తొలగించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ప్రధాన నాలాలలో పూడిక తీత కార్యక్రమం ఇప్పటికే 80% పూర్తి కాగా నెలాఖరు నాటికి పూడిక తీత కార్యక్రమం పూర్తయ్యేలా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతుంది. వర్షాకాలం ప్రారంభం నాటికి మురుగు కాలువల్లో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలనే లక్ష్యంతో అధికారులు, పారిశుద్ధ సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలపై బ్రిడ్జిలు ఉన్న చోట కొత్తగా ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. జాలీల వద్ద పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఇదే కాకుండా నల్గొండ పట్టణంలో మురుగు కాలువలతో ఏదైనా ఇబ్బంది ఉంటే తక్షణమే మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ పురపాలక సంఘంలో రానున్న వర్షాకాలం దృష్ట్యా మన శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు అప్రమత్తంగా ఉండి నల్గొండ పురపాలక సంఘ పరిధిలో ఉన్న మేజర్ నాలాలు, డ్రైన్స్ పూడికను మన మ్యాన్ పవర్ సహాయంతో మరియు జేసీబీ సహాయంతో క్లీన్ చేయడం జరుగుతుంది. దాదాపు 80% పనులు కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్గా మన మేజర్ నాలాల్లో ఎటువంటి చెట్లు పడిపోయి ఉన్నా, ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా దానికి క్లీన్ చేసి, మరియు టర్నింగ్స్ దగ్గర మరియు నాలాలు రోడ్డు మన కల్వర్ట్స్ దగ్గర మన జాలీలు మెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ప్లాస్టిక్ నాలాలో రాకుండా అడ్డుకొని మరి అటువంటి ఆ ప్రాంతంలో జేసీబీ లేక మ్యాన్ పవర్ సహాయంతో అటువంటి టోటల్ సిల్ట్ని తీయడం జరుగుతుంది. ప్రస్తుతం వరకైతే ఇటు పనులు టోటల్ 80% క్లియర్ చేయడం జరిగింది. మరియు ఈ రానున్న వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండడానికి మనం డ్రైన్స్ క్లీనింగ్ అనేది, మేజర్ డ్రైన్స్ క్లీనింగ్ అనేది ఈ మే 31 వరకు టోటల్ టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా గుర్తించి కూడా ప్రజలు కూడా ఏమన్నా తమ ఏరియాలలో, తమ వార్డులలో ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మున్సిపల్ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అటువంటి డ్రైన్స్ అవన్నీ క్లీన్ జరుగుతుంది. రానున్న వర్షాకాలంలో ఇటు పబ్లిక్ కూడా ఎవరు ఇటువంటి ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ వారు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.